అందరికీ నమస్కారం. టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. తులా రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. మీరు డబ్బులు లేని వారు, చాలా పేదవారని మిమ్మల్ని చులకనగా చూసిన వాళ్ళంతా కూడా ఈరోజు మరి మీ అభివృద్ధి మరియు ఉన్నత పదవులు చూసి మళ్ళీ మీ కాళ్ళ వద్దకు రావడం జరుగుతుంది. మీ సాయం కోరడం కూడా జరుగుతుంది. ఈ రాశి వారు మాత్రం ఎక్కువగా మనసులో ఉన్నటువంటి విషయాలను బయటపెట్టే ప్రయత్నాలతో చేస్తూ ఉంటారు. ఒక స్నేహితుడు మీకు మోసం చేసే అవకాశం కూడా ఉంది. జాగ్రత్తగా ఉండండి. వ్యాపారాల లాభాల పరిస్థితి అయితే ఉంటుంది. ఈరోజు మరి ఇతర విషయాల్లో కూడా చాలా మెలకుగా ప్రవర్తించాల్సి ఉంటుంది. మరియు ఈరోజు రాశి వారు మాత్రం దోష నివారణ కొరకు మరి ఈరోజు తెల్లని దుస్తులు, తేనె, అల్లం, బెల్లం దానం చేయాలి. విద్యార్థులైతే ఇలా చేయటం వల్ల విజయాన్ని పెంచుకోవడం సాధ్యమవుతుంది. ఈ రాశి వారికి అయితే చాలా బాగా కలిసి వస్తుంది, ప్రయోజనకరంగా కూడా ఉంటుంది. ఇక కుటుంబ సభ్యుల నుండి మద్దతు కూడా పొందగలుగుతారు. ఇక పిల్లల నుండి కూడా శుభవార్తలను అందుకోవచ్చు. ప్రయాణాలు చేసే అవకాశం కూడా ఉంటుంది. డబ్బులు అయితే వస్తాయి. మానసిక ఒత్తిడి కాస్త దూరం అవుతుంది. ఏ పని మీద కూడా మీరు ఈరోజు చేయవేసినా అందులో ఖచ్చితంగా విజయం అయితే సాధించగలుగుతారు. ఈ రాశి వారు జీవితాల్లో తేడాలు పెరగకుండా చూసుకోవాలి. భార్య భర్తల మధ్య ప్రేమ పెరిగే విషయాలు మాత్రమే ఈరోజు మీరు ఇద్దరి మధ్య కూడా మీరు ఈరోజు రానివ్వండి. లేకపోతే మాత్రము ఈరోజు అనవసరమైన విషయాలు చర్చించినట్లయితే అనవసరంగా గొడవలు అవుతాయి. పెద్దదిగా సమస్యలు పెరిగిపోతాయి. కాబట్టి భార్య భర్తలు సంభాషించుకునేటప్పుడు ఇతరుల విషయం మాత్రం ఈరోజు దరిచేరకుండా చూసుకోవాలి. ఇద్దరి మధ్య ఈరోజు ప్రేమ పెరగడానికి మాత్రమే ప్రయత్నాలు అయితే చేయాలి. మరియు ఈరోజు రాశివారు స్నేహితుల సహాయంతో ఒక పని కూడా చేయడం జరుగుతుంది. ఆ పని పూర్తి చేయడం వల్ల లాభం కూడా కలుగుతుంది. కుటుంబంలో ఆనందం పెరిగిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే ఖర్చులు అయితే జాగ్రత్తగా చూసుకోవాలి. వ్యాధులు చెదిరిపోతాయి. ప్రజలతో చిక్కుకోకుండా ఉండండి. అనవసరమైన విషయాల్లో ఈరోజు మీరు తలదూర్చకండి. మీ దృష్టి కేవలం మీ యొక్క ఉన్నతి పైననే, మీరు ఇంట్లో ఉన్నటువంటి సమస్యల గురించి మాత్రమే మీరు కొనసాగించాలి. లేకపోతే మాత్రము మీకు ఈరోజు సమస్యలు అనేవి ఎక్కువగా పెరిగిపోతాయి. అనవసరమైనటువంటి విషయాలలో మీరు ఈరోజు మీ యొక్క మనసులో ఉన్నటువంటి చంచలత కారణంగా మీకు ఈరోజు బాధను కలిగే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి మరి ఈరోజు మీరు చక్కగా మీ విషయాలను మీరు మాత్రమే చూసుకోవాలి. ఇతరుల మీద మీరు ఆధారపడకూడదు. మరియు ఈరోజు రాశివారు మాత్రము ఎక్కువగా మరి ఎవరైతే ప్రేమికులు ఉన్నారో వారు మూడో వ్యక్తి కారణంగా తరచూ వారిలో ఇద్దరి మధ్య కూడా సమస్యలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఈరోజు మూడో వ్యక్తి యొక్క అసలు జోక్యం అనేది అసలు అనుమతించకూడదు. ఈరోజు పెద్ద ఒప్పందం కుదుర్చుకోవడానికి కూడా ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు. ఖర్చులను అదుపులో ఉంచడం ద్వారా ప్రజలు ప్రయోజనం పొందగలుగుతారు. వ్యాపారం చాలా జాగ్రత్తగా కొనసాగించాలి. లేకపోతే మాత్రం మీకు చాలా నష్టం అనేది వస్తుంది. ఈ రాశి వారు మాత్రము ఇక వ్యాపారాల లాభాల పరిస్థితి అయితే కొనసాగించడానికి తెలివితేటలను ప్రదర్శించడం ప్రారంభిస్తారు. మరియు ఈరోజు ఎవరైతే మరి ఆస్తిలో నష్టము చేకూర్చి మరి వారు బాధపడుతూ ఉన్నారో వారు ఆ పరిస్థితుల నుండి బయటకు రావడానికి కూడా ఒక మార్గం అనేది మరి రాశి వారికి లభించే విధంగా గోచరిస్తున్నది. మరి ఈరోజు విద్యలో మరి ముందుకు సాగడానికి విద్యార్థులు గట్టి ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు. జ్ఞానం నైపుణ్యాలను పెంచడానికి కూడా ఇది ఒక మంచి సమయంగా తెలుస్తుంది. ఆతృతతోటి ఎటువంటి నిర్ణయాలు కూడా తీసుకోకూడదు. తొందరపట్టు వలన ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా కూడా మరి రాశి వారికి ఆ నిర్ణయాలలో మరి వారికి హాని కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఇలా చేయకండి. మరియు ఈరోజు ఈ రాశి వారిలో మరి నక్షత్రంలో శని సంచారం కారణంగా ఈ రాశి వారి జాతకులకైతే చాలా లాభదాయకంగా అయితే ఉంటుంది. మరియు ఈ రాశి వారు మాత్రము ఎవరైతే ఉద్యోగంలో ఉన్నారో ఉన్నత ఉద్యోగుల్లో నుండి మన్ననలు అయితే పొందగలుగుతారు. ఈ సమయంలో తమపై ఉన్నటువంటి పెద్ద ఉన్నత ఉద్యోగుల నుండి మన్ననలు పొందుతారు. సమాజంలో గౌరవ మర్యాదలు అయితే లభిస్తాయి ఖచ్చితంగా. మరియు ఈరోజు కష్టపడి ఏ పని చేసినా కూడా ఈ రాశి వారికి అయితే ఖచ్చితంగా ఫలితం అయితే మంచిగా దక్కుతుంది. అనుకున్న పనులు అనుకున్న విధంగా జరిగే అవకాశాలు కూడా మరి ఈరోజు ఈ రాశి వారికి అయితే కనిపిస్తున్నాయి ఎక్కువగా. మరి
మరియు ఈరోజు కనకదుర్గ మాతకు అలంకరణ వస్తువులను సమర్పించి పూజలు చేయాలి. ఎరుపు రంగు చీరలను 7 ఆడవారికి మీరు దానం ఇవ్వాలి. ఇలా చేసినట్లయితే కనుక దోష నివారణ ఖచ్చితంగా జరుగుతుంది. పనులలో ఉన్న ఏమన్నా ఆటంకాలు ఉన్నా కూడా తొలగించబడతాయి. చిన్న చిన్న సమస్యలు కూడా తొలగించబడతాయి. ఖచ్చితంగా మరి ఈ రాశి వారికి అయితే చాలా శుభప్రదంగా అయితే ఉంటుంది. అనుకున్న పనులు అనుకున్న విధంగా జరగడానికి కూడా ప్రయత్నాలు చేయడం ప్రారంభిస్తారు. మరియు ఈరోజు ఈ రాశి వారు ఏ పని చేపట్టినా కూడా అందులో ప్రయోజనం చేకూరడానికి ఒక మంచి పరిహారం చేయడం వల్ల ఉన్నతమైనటువంటి మరి వారికి మంచి ప్రయోజనాలు కూడా దక్కుతాయి. ఈరోజు ప్రత్యర్థుల వ్యూహాలకు మీరు ఈరోజు వ్యూహాలను చూసి ప్రతి వ్యూహాలను కూడా అమలు పరిచే విధంగా మీరు ఈరోజు ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు. పూర్తిగా ఆశలు అనేవి మీరు పెట్టడం కూడా ప్రారంభిస్తారు. అనుకున్న పనులను అనుకున్న విధంగా చేయడానికి గట్టి ప్రయత్నాలు కూడా చేయడం అనేది సాధ్యమవుతుంది. మరియు ఈరోజు రాశి వారు మాత్రం సానుకూల ఫలితాల కోసము ప్రయత్నాలు కొనసాగిస్తారు. అనుకున్న పనులు అనుకున్న విధంగా జరగడానికి మాత్రము ఈరోజు మరి రాశి వారు మాత్రం 11 మిరియాల యొక్క దీపం పరిహారం చేయడం ఉత్తమమైనటువంటి పరిహారం. ఈరోజు మట్టి ప్రమిదను తీసుకొని ఆ మట్టి ప్రమిదలో 3 వత్తులు వేసుకొని ఆవల నూనె దాంట్లో పోసి 11 మిరియాలను దాంట్లో వేయాలి. వేసిన తర్వాత ఆ మట్టి యొక్క ప్రమిదను 3 వత్తులను కూడా వెలిగించి చక్కగా మరి 3 వత్తులు వెలిగించి చేతిలో పట్టుకొని ఆ యొక్క దీపం పట్టుకొని ఇల్లు మొత్తం కూడా తిరగాలి రాత్రిపూట. ఆ తర్వాత కనుక చూసినట్లయితే మరి ఆ తర్వాత 3 వత్తులు పట్టుకొని వెలిగించినటువంటి ఆ దీపం పట్టుకొని చక్కగా మీరు కనుక ఈరోజు మీరు ఆ దీపం పట్టుకొని రాత్రిపూట అంతా కూడా తిరిగి మీరు ఆ దీపం ఇంట్లో నైరుతి మూలానైనా ఈశాన్య మూలానైనా పెట్టాలి. ఈ విధంగా పెట్టిన తర్వాత మీరు ఉదయం పూట మరి ఆ యొక్క కొండెక్కినటువంటి దీపంలో నుంచి మీరు చక్కగా 11 మిరియాలను తీసి పచ్చ కర్పూరంతో మరి ఆ యొక్క 11 మిరియాలను కాల్చేయాలి. ఈ విధంగా కాల్చేసి బూడిద చేసిన తర్వాత మీరు ఇలా చేసిన తర్వాత ఈ పరిహారము మీ ఇంట్లో నుంచి మొత్తం నెగిటివిటీ అనేది తొలగించబడిపోతుంది. ఇక పాజిటివ్ ఎనర్జీ అనేది రావడం సంభవం అవుతుంది. అనుకున్న పనులు అనుకున్న విధంగా జరుగుతాయి. అప్పుల బాధ తీరిపోతుంది. దోష నివారణ జరిగిపోతుంది. ఖచ్చితంగా మంచి ప్రయోజనాలను అయితే రాశివారు సామర్థ్యం వారికి అందుతుంది. ఇక ఈరోజు ఎవరైతే విద్యార్థులు వారి అనారోగ్య బాధలు పడుతున్నారో వారి నుండి కూడా వాళ్ళు బయటకు రావడానికి మంచి సమయం ప్రారంభమైందన్నమాట. ఇక ఈరోజు ఈ పరిహారం చేయటం వలన చక్కగా మరి ఈరోజు అమ్మవారి యొక్క దీవెనలు కూడా అందుతాయి. చక్కగా మీరు అమ్మవారికి కుంకుమార్చన చేయండి. ఈరోజు మీకు గ్రహ నక్షత్రాలను బట్టి చాలా బాగా అయితే సమయం కలిసి వస్తుంది. ఇక మీకు అదృష్టం కలిసి వచ్చే విధంగా ప్రతి పనిలో కూడా ఖచ్చితమైనటువంటి విజయం అయితే మీరు సాధించగలుగుతారు. అనుకున్న పనులు అనుకున్న విధంగా జరుగుతాయి. అమ్మవారికి కుంకుమార్చన చేసి నైవేద్యాన్ని అక్కడ ఉన్నటువంటి పేదలకు పంచిపెట్టండి. మీకు చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలను అయితే అందుకోగలుగుతారు. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.